హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో ఆల్రెడీ సర్జరీ గురించి ఎందుకు అయింది, ఎలా అయిందో అవన్నీ చెప్పాను కదా. సో ఈరోజు సర్జరీ రోజు ఎలా అయింది ఏంటి అనేది అయితే వీడియో షేర్ చేస్తాను. సో మేము మార్నింగే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఏం తినకుండా 6 o'clock అట్లా వచ్చేసేయమని చెప్పారు. అండ్ సర్జరీ ఏమో 10 ఆ టైంకి అట్లా అయ్యింది. 11:30 అయిందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. సో కళ్ళకి 2 కూడాను ప్యాచెస్ అంతా కూడా వేసేసారు. గుడ్ జాబ్. బాగుంది, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. మా సాత్విక ఈజ్ వెరీ స్ట్రాంగ్ బ్రేవ్ గర్ల్. ఎస్ ఎస్, చూడు ఎంత బాగున్నాయో తల్లి నీ ఐస్. బ్యూటిఫుల్ ఐస్ ఉన్నాయి తెలుసా నీకు. సూపర్, నాకు లేవు, నీవే ఎంత బాగున్నాయో కదా. చూడు, నిన్న ఇలా ఓపెన్ చేయలేకపోయావు కదా, ఇప్పుడు ఓపెన్ చేసావు కదా. అలా రేపటికి ఇంకాస్త కొంచెం ఈ రెడ్నెస్ స్వెల్లింగ్ ఉంది కదా, అదంతా కూడా తగ్గిపోతుంది. ఓకే, కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని బజ్జుంటావా, కొంచెంసేపు ఇలా చారపడతావా. ఓకే ఓకే, బాగుంది. సో సర్జరీ అయిన రోజు అస్సలు కళ్ళు తెరవలేకపోయిందనమాట. ఆ నొప్పి బాగా పెయిన్ ఉంటుంది కదా, ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఉండదు, కానీ తర్వాత అది తగ్గుతున్న కొద్దీ బాగా పెయిన్ ఉండే. అండ్ 3 days వరకు ఫుల్ ఫీవర్ అనమాట. 102 ఫీవర్ ఉండే. 4 అవర్స్కి వేస్తూనే ఉన్నాను, బట్ అస్సలు ఫీవర్ అయితే కంట్రోల్ అవ్వలేదు. బట్ 4th day నుండి తగ్గిందిలేండి. ఇది day 2. ఫీవరే ఉంది, బట్ అట్లీస్ట్ తను ఐస్ అనేటివి కొద్దిగా ఓపెన్ చేయగలిగిందనమాట. అండ్ స్వెల్లింగ్ అండి బాబు, అసలు కళ్ళు చూసి ఎంత ఎర్రగా అంటే చింతనిప్పుల్లాగా ఉండేవి. కళ్ళు అయితే ఎర్రగా ఉండేవి అండ్ కళ్ళు ఇట్లా వాసిపోయాయి అన్నమాట. అసలు ఐ సర్జరీస్ ఎలా చేస్తారో ఏంటో నాకైతే చాలా భయం వేసింది చూడంగానే. అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏవి పెట్టలేదు. కాకపోతే స్నానము కానీ, ఫేస్కి తడి కానీ అట్లాంటిది ఏది అంటకుండా ఫేస్ వాష్లు కానీ, హెడ్ బాత్ కానీ ఇవేవి కూడా ఒక 2 weeks వరకు కూడా చేయొద్దని చెప్పేసి అన్నారు. అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఇచ్చారనమాట. డ్రాప్స్ ఇస్తారు కదా, సో అట్లా 2 అవర్స్కి రోజుకి 6 times వేయాలి. అట్లా 3 to 4 types ఆఫ్ డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ డ్రాప్స్ టైమ్లీ బేసిస్ తోటి అవన్నీ వేస్తూ ఉన్నాను. అండ్ ఫేస్ మరి వాష్ అది చేయకూడదు కాబట్టి నైట్ క్రీమ్కి ఒక జెల్ ఇచ్చారనమాట. సో ఆ జెల్కి కళ్ళు మొత్తం ఇట్లా పుసుల్లాగా అంటుకుపోయి ఉండేదన్నమాట. సో అది క్లీన్ చేయడానికి ఒక నార్మల్ టిష్యూస్ ఉంటాయి కదా, వెట్ టిష్యూస్, సో దాంతో క్లీన్ చేసేదాన్ని. సో టఫ్ స్టేజ్ అనే చెప్పాలి. సో రాత్రి అంటే బోర్లా పడుకోకూడదు. లెఫ్ట్ బోత్ ఐస్కి దీనికి సర్జరీ జరిగింది కాబట్టి లెఫ్ట్ సైడ్ పడుకోకూడదు, రైట్ సైడ్ పడుకోకూడదు, ఓన్లీ సెంటర్లోనే పడుకోవాలి. అండ్ నాకన్నా కూడా తనకే ఆ గ్రేట్నెస్ ఇవ్వాలి, ఎందుకంటే తను అంత తట్టుకుందనమాట. అండ్ సర్జరీ ముందు రోజు నాకు ఫుల్ ఫీవర్, అండ్ సర్జరీ అయిన 2 daysకి మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ అనమాట. అందుకే పక్కన పాపం పడుకున్నారు. అండ్ ఇది day 2 కొంచెం ఐస్ అనేటివి తెరవగలిగింది. ఫీవర్ అయితే ఉంది. అప్పుడే మెడిసిన్ వేసానమాట, అందుకు కొంచెం లేచి కూర్చొని ఇట్లా మాట్లాడుతుంది, లేదంటే అలా పడుకునే ఉందనమాట. ఫస్ట్ 3 days మట్టుగా నరకమే చూశాను. మెడిసిన్స్ కూడాను అంటే లైక్ సిరప్ ఇచ్చారు ఫీవర్ వస్తుంది కాబట్టి, అండ్ దాని తర్వాత డ్రాప్స్ ఇచ్చారు. ఒక 3 రకాల డ్రాప్స్ ఇచ్చారనమాట. సో 2 hours గ్యాప్కి రోజుకి 6 times వేయాలి. అండ్ నైట్కి వచ్చేసి ఒక జెల్ ఇచ్చారనమాట ఆ స్వెల్లింగ్ అదంతా తగ్గడానికి. సో టైం చూసుకుంటూ ఇవన్నీ వేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ స్క్రీన్ టైం అసలు ఇవ్వకూడదు, అండ్ టీవీ చూడకూడదు. అవన్నీ బేసిక్ మనకి ఎప్పుడు తెలిసినవే, జనరల్గా కూడా చూడకూడదు. నేను చాలా తక్కువ అనమాట, తనకు అస్సలు ఇవ్వను ఫోను. మహా అయితే తిన్నప్పుడు ఒక 15 minutes 20 minutes అట్లా ఇస్తానన్నమాట, అంతే. సో ఇప్పుడు అది కూడా ఇవ్వడం మానేశాను. తనతో ఆడుకుంటూ బోల్డ్ అంత టైం అయితే స్పెండ్ చేసాంలేండి ఇద్దరం కూడాను. అండ్ మేమైతే అమ్మ వాళ్ళ దగ్గరికే వచ్చేసాం, ఎందుకంటే మరి వైజాగ్లోనే సర్జరీ కాబట్టి. సో వాళ్ళు మాకు కొంచెం సపోర్ట్గా ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే పేరెంట్స్ ఒక్కలమే ఎంత స్ట్రెంగ్త్ తీసుకున్నా మనకు అంత రాదు. కొంచెం పెద్దవాళ్ళు ఇట్లా అమ్మమ్మలు కానీ అట్లా అమ్మ కానీ నాన్న కానీ ఇట్లాంటి సపోర్ట్స్ ఉంటే కనుక కొంచెం ధైర్యంగా
ఫ్రీగా ఉంటుంది, ఏమైనా పర్వాలేదులే అన్నట్టుగా కొంచెం కదా. సో అలా ఇంకా నేను మా మమ్మీ ఇంకా అది ముగ్గురం కలిసి చక్కగా యూనో ఆడుకునే వాళ్ళం, లూడో ఆడుకునే వాళ్ళం, బోల్డ్ అన్ని గేమ్స్ ఆడుకొని తన ఫుడ్ టైం అప్పుడు మొత్తం ఇంకా ఓన్లీ గేమ్స్తోనే ఆడుకునే వాళ్ళం అనమాట. మెమొరీ గేమ్ అని అట్లా 3 ఉంటాయి సాత్విక్లో. ఇదిగో చూడు, ఇవి 3 డ్రాప్స్ ఉంటాయి. ఒకటి వేస్తాను, ఇది తర్వాత ఇది వేయాలి, తర్వాత ఇది వేయాలి అంతే. ఒకటే డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, అక్కడ ఒక డ్రాప్, ఇది ఒకటే వేసాను. ఓకేనా? అసలు 4th డేనా అంటే సర్జరీ అయిన డే కాకుండా ఇది 3rd డే కదా, సర్జరీతో కూడా కలుపుకుంటే 4th డే. సో 4th డేకి అయితే మంచిగానే అనిపించింది అనమాట. తను స్మైల్ చేయడం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు స్మైల్ చేసిందనమాట. అంతవరకు అలా డిమ్గా ఫుల్ ఫీవర్ తోటి నొప్పితోటి అట్లా ఉండేది. బట్ డే 4th డే నుండి కొంచెం కొంచెం మెల్లమెల్లిగా బెటర్ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. రెడ్నెస్ మట్టుగా ఒక 4-5 డేస్ ఉండే అన్నమాట. 7th డే నుండి కొంచెం కొంచెంగా తగ్గడం స్టార్ట్ అయ్యింది రెడ్నెస్. బట్ అంతవరకు కూడాను కళ్ళు మట్టుగా రెడ్గానే ఉండేవి, చింతనొప్పులా. డే బై డే డ్రాప్స్ వాడుతూ ఉంటే రెడ్నెస్ అనేది అలా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చేది. సో మీ పిల్లలకి అట్లా ఏమైనా కనిపిస్తే కనుక స్క్వెంట్ లాగా వెంటనే అశ్రద్ధ చేయకుండా చూపించండి. సో అదే కదా సెట్ అయిపోతుందని అసలు వదిలేకండి. సో దానివల్ల ఏంటంటే మజిల్ అనేది ఇంకా బాగా వీక్ అయిపోయి లేజీ అయిగా తయారైపోతుంది అనమాట. దానికి ఏదో పేరు ఉంటుంది, ఏతో స్టార్ట్ అవుతుంది, ఆఫ్థమాలజీలోని నాకు మర్చిపోయాను. సో దానివల్ల విజన్ అనేది సైట్ పెరిగిపోవడము, విజన్ ఎఫెక్ట్ అవ్వడము అవన్నీ వస్తాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ మేమేంటంటే ఇట్లా సర్జరీ ఉందని ముందే తెలుసు కాబట్టి గుండు చేయించేసామన్నమాట. సో ఇంతకుముందు చూసి మేము అన్నవరం వెళ్ళి అరసవిల్లి వెళ్ళి గుండు చేయించాం. సో ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను మీరు చూసినట్లయితే. సో దీని కారణంగానే అప్లోడ్ చేశాను, గుండు అయితే చేయించడం జరిగింది. ఎందుకంటే ఇంకా తింది కొంచెం బాగా కర్లీ హెయిర్ అన్నమాట. సో చిరాకు చేసేస్తుంది కదా అని చెప్పేసి, ఇలా ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో మేమైతే గుండు చేయించేసాము. అండ్ ఇది వచ్చేసి డే 6 చాలా బెటర్. అసలు డే 1కి డే 6కి మీరే చూసారు కదా ఎంత ట్రాన్సిషనో. సో అండ్ ఆఫ్టర్ 7 డేస్ అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ అయితే ఉందన్నమాట. సో డాక్టర్ దగ్గరికి 1 వీక్ తర్వాత వెళ్ళాము. సో అప్పుడు చూస్తే చాలా బెటర్ అయింది, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అండ్ దానికి తగినట్టుగా కొన్ని మెడిసిన్స్ డ్రాప్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇంకా డాక్టర్ ఆఫ్టర్ 1 వీక్ చూసి చాలా బాగుంది, మంచి చేంజ్ అయితే కనిపిస్తుంది, ముందు దానికన్నా ఇప్పుడు బాగా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత చూద్దాము అన్నట్టుగా చెప్పి ఇంకా డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట. ఇవి డైలీగా వాడండి అని చెప్పి. సో అప్పుడు ఇంకా మేము మా ఇంటికి అయితే వచ్చేసాము, అంతా బాగుంది అని చెప్పాక. సో ఇప్పుడైతే షీఈస్ డూయింగ్ వెల్ అండి. సో ఒకవేళ సర్జరీ అయినా కూడాను ఎవరు భయపడకండి. ఒక 1 వీక్ 2 వీక్స్లోని మొత్తం నార్మలే అయిపోతుంది. ఈ జర్నీ చూశాక నాకు అర్థమైంది అదనమాట. సో ఏం భయపడొద్దు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైనా అబ్నార్మల్గా ఉంటే చేయించుకోవడమే బెటర్ అనేది నాకైతే అనిపించింది. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.